నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాదీ. డీటెయిల్స్ చూద్దాం. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఛత్రపతి శివాజీ 396 జయంతి సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గం రామ్గోపాల్పేట్, బన్సీలాల్పేట్, మోండా డివిజన్లో జరిగిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని పాల్గొన్నారు. మొఘల్ చక్రవర్తుల విముక్తి కోసం అనేక యుద్ధాలు చేసిన మహనీయుడు అని ఛత్రపతి శివాజీ అని ఆయన అన్నారు. శివాజీ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. శివాజీ మహారాజ్ జయంతి 396 సంవత్సరాలు. మహారాష్ట్రలో పుట్టినటువంటి శివాజీ మహారాజు దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదగడమే కాకుండా మొఘల్ సామ్రాజ్యాన్ని తుదముట్టించి మన దేశానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు శివాజీ గారు. వారు మహారాష్ట్రలో పుట్టడమే కాకుండా వారి వీరోచితమైనటువంటి పోరాటాన్ని మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి యొక్క బర్త్డే కార్యక్రమం నాగ్పూర్లో చేశారు, పూణేలో. మన అక్కడి నుంచి పరంపరగా దేశవ్యాప్తంగా ఈరోజు శివాజీ మహారాజు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, వారి జయంతి ఉత్సవాలని అంటే ఎవరినైనా కానీ మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రోజు మొఘల్ సామ్రాజ్యాన్ని తుడమించడానికి మన భారతీయుల మీద జరిగినటువంటి అనేకమైనటువంటి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిపాలన దుర్మార్గంగా మన ఆడవాళ్ళని వేధించడము, మన సైనికులను కానీ మన యొక్క దేశ పౌరులను కానీ తుదముట్టించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు శివాజీ గారు బయలుదేరి ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి మన దేశానికి అండగా నిలబడినటువంటి గొప్ప మహనీయుడు. కాబట్టి వారి యొక్క పుట్టినరోజు సంతోషంగా దేశవ్యాప్తంగా